నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. L4 L5 సమస్యలకు కారణాలు ఏమిటి? ఆర్థరైటిస్ ఎన్ని రకాలు? ఇబ్బందులు ఏమిటి? స్పాండిలోసిస్ సయాటికా నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారా? సయాటికా సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాల కోసం వర్ధన్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అసలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నడుము నొప్పితో అయితే ఎక్కువగా బాధపడుతున్నారు. అసలు ఈ నడుము నొప్పి రావడానికి గల కారణాలు ఏంటండి? ఒకటండి, హీ హూ గాడ్స్ హిస్ స్పైన్ గాడ్స్ హిస్ లైఫ్ అంటారు. అంటే ఎవరైతే తన వెన్నుని కాపాడుకుంటాడో వారికి వాళ్ళ జీవితాన్ని కాపాడుకోవడం చాలా సులభతరం అవుతుంది. ఎందుకంటే మనల్ని నిలబెట్టేది స్పైన్. అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి, ఈ రెండిటికి మధ్యలో వారధిగా ఉండేది వెన్నుముక. ఈ వెన్నుముక ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటికలీ మొత్తం లైఫ్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని సిస్టమ్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా వెన్నుని ఆనుకొని డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ పనిచేస్తుంది, సెక్షువల్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇలా సర్క్యులేటరీ సిస్టమ్, మస్కులార్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ కూడా వెన్నుని ఆనుకొనే పనిచేస్తూ ఉంటాయి. సో వెన్ను స్ట్రాంగ్గా ఉంటే మన ఆరోగ్యం కూడా చాలా స్ట్రాంగ్ అండ్ బెస్ట్గా కూడా ఉంటుంది. సో కారణాలకి మనం వచ్చినట్లయితే చాలా కారణాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మెకానికల్ ప్రాబ్లమ్స్ వల్ల వెన్నునొప్పి కలుగుతూ ఉంటుంది. మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే మనం ఎక్కువగా కూర్చోవడం, నిలబడడం, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగడం, లేదా వేర్ అండ్ టేర్ అంటే మన అరుగుదల ఏదైతే ఉందో, ఏజ్ పెరుగుతున్న కొద్దీ అరుగుదల ఏదైతే వస్తుందో అలాంటి కండిషన్స్ వచ్చే దాన్ని మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటారు. రెండు స్కెలిటల్ ప్రాబ్లమ్స్ అంటే మన బోన్ డీజనరేట్ అవుతున్న కొద్దీ, అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ, లేదా ఇంతకుముందు చెప్పినట్టు యాక్సిడెంట్లు అయినా, లేదా మన ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్ అంటే ఎముకలు గొల్లబారేటువంటి వ్యాధి ఏదైతే వస్తుందో దాంట్లో ఎముకలన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలాంటి వ్యాధులలో కూడా మనకి బోన్ స్ట్రక్చర్ అనేది చేంజ్ వస్తుంది. బోన్ స్ట్రక్చర్ మారితే వాతం పెరుగుతుంది. అంటే బోన్ డీజనరేట్ అవుతున్న కొద్దీ వాతం పెరుగుతుంది. వాతం పెరిగినప్పుడల్లా మీకు తిమ్మిర్లు, పోట్లు, మంటలు, నొప్పులు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా మన పోస్చూరల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే మనం కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, ప్రయాణం చేసే విధానం ఇవి సరిగ్గా లేనప్పుడు, మనం వెన్నుని నిటారుగా ఉంచలేనప్పుడు, దానికి న్యూట్రల్ పొజిషన్లో మన భుజాలు స్ట్రైట్గా ఉండాలి, ఈ దిమ్మలకి భుజాలు స్ట్రైట్గా ఉండాలి, భుజానికి వేస్ట్ స్ట్రైట్గా ఉండాలి, వేస్ట్కి మన మడిమలు మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. అలా నిలబడని పక్షంలో మన వెన్ను మీద అత్యధికమైనటువంటి బరువు పడి మన వెన్నులో చేంజెస్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 1001 కారణాలు ఉన్నాయి. కానీ ఈ కారణాలన్నింటినీ ఏ కారణం వల్ల వస్తుంది అనేది కనుక్కోవడమే ఒక స్పైన్ స్పెషలిస్ట్ యొక్క ముఖ్య ధర్మం. అలా కనుక్కోగలిగాం కాబట్టే ఇప్పటికి 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగాం. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్ మా మిస్సెస్ కి సర్వైకల్ ఆస్టియోఫైట్స్ ఉన్నాయి. ఓకే, దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? సర్జరీ ఎంత అండి? ఏజ్ ఎంత? ఏజ్ వచ్చేసి 34. 34. ఏం పని చేస్తుంటారు? ఎందుకు వచ్చాయి అవి? మిషన్ కుడుతుంది సార్, టైలరింగ్. ఓకే, అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉందని చెప్పారు? మీకు ఏమైనా క్రిస్టల్ క్లియర్గా ఐడియా ఏమైనా చెప్పారా, లేకపోతే జస్ట్ పోగానే ఆపరేషన్ అని చెప్పేశారా? లేదు, సార్ ఫిజియోథెరపీ చెప్పాడు, ఫిజియోథెరపీ చేయించాము. చేయిస్తే కొంచెం బెటర్ గానీ బొట్టన వేలు నొప్పి వస్తుంది, అమ్మాయికి మోచే దగ్గర నొప్పి వస్తుంది. ఒకటండి, అంటే దీంట్లో స్టేజెస్ కూడా ఉన్నాయండి. అంటే ఏమవుతుంది, ఫస్ట్ చిన్న బొడిపల్లాగా మొదలవుతుందండి. ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్, వెన్నుపూసల మధ్యలో ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్ వస్తుంది. దీన్ని ఆస్టియోఫైట్స్ లేదా ఫస్ట్ బోనీ స్పర్స్ అంటారు. తర్వాత ఇంకా కొంచెంగా పెరిగితే ఆస్టియోఫైట్స్ అంటారు. తర్వాత ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ అంటారు.
వెన్నుముకలు మొత్తం ఫ్యూజ్ అయిపోయి, ఇలాంటి ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్ తోటి వెన్నుముకలు మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఒక వెన్నుముక రెండో వెన్నుముక కలిసి ఒకటే విధంగా ఉంగాలి, ఒకటే విధంగా కదిలే ఏదైతే వ్యాధి ఉంటుందో దాన్ని DISH అని ఒక వ్యాధి కిందికి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇదే కాకుండా మనకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెదురు బొంగులాగా ఏర్పడేటువంటి ఒక వ్యాధి కూడా ఏర్పడుతుంది. వీటన్నిటినీ క్లాసిఫై చేసుకుంటే 4 స్టేజ్లు ఉంటాయండి. మేడం గారు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో కూడా ఆస్టియోఫైట్స్ని తీసేయలేము, వాటిని మొత్తం కట్ చేయలేము. ఎందుకంటే న్యాచురల్గా చేసేటువంటి ట్రీట్మెంట్లో వాటిని తీసేయలేము. కానీ దాని మీద అక్కడ ఉన్నటువంటి నరం మీద ఏదైతే ప్రెషర్ పడుతుందో, ఆ నరం ఏదైతే వాసిపోయిందో, ఏదైతే మీకు స్వెల్లింగ్ అనేది ఏదైతే కలుగుతుందో అవన్నిటినీ కూడా నార్మలైజ్ చేయొచ్చండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 040491718919 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని మేడం గారిని కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మేడం గారిని చూసి రిపోర్ట్లన్నీ చూసి సర్జికల్ కేసా, నాన్ సర్జికల్ కేసా, నాన్ సర్జికల్ కేసు అయితే ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్ చేయడానికి, ఇదంతా డీటెయిల్గా మనం మాట్లాడొచ్చండి. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ నాకు వచ్చి C5 C6 డిస్క్ బయటకు వచ్చిందని చెప్పారు సార్. ఓకే. డాక్టర్స్ టాబ్లెట్స్ ఇచ్చినారు సార్, అవి టాబ్లెట్స్ వాడుతున్నాను. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లము? ఒక 6 months అయింది సార్. 6 months నుంచి అసలు తగ్గలేదా, తగ్గిందా, ఎలా? ఏం మామూలుగా ఉంది సార్, అంటే మామూలు మెడ అలా తిప్పితే కొద్దిగా పెయిన్ వస్తుంది సార్. మీ పని ఏం పని చేస్తారు? మార్కెటింగ్ చేస్తాం సార్. మార్కెటింగ్ ఏమైనా తగ్గించారా మరి? లేదు సార్. మరి మార్కెటింగ్ తగ్గించాలి, లేదా మీరు కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి తగ్గించాలి. మూల కారణాన్ని వెతికి మూల కారణాన్ని తీసేయాలి. ఈ ఆపరేషన్ వల్ల డిస్క్ మన లోపలికి వెళ్తుందా సార్? డిస్క్ అంటే ఆపరేషన్ వల్ల వెళ్ళిపోతుంది, కానీ ఆపరేషన్ చేయాలంటే ఏ ఆపరేషన్ కూడా రిస్క్ ఫ్రీ ఆపరేషన్ కాదు కదా. అండ్ దానికి తోడు ఏంటంటే అది మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పే పాయింట్ కాదు, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లోనే రాసుండే పాయింట్ ఏంటంటే మీకు C5 C6లో ఆపరేషన్ జరిగితే దాని పైన ఉన్న డిస్క్లో, కిందున్న డిస్క్లో మళ్ళీ మీకు స్పాండిలైటిస్ ఏర్పడుతుంది. సేమ్ నొప్పి, సేమ్ తిమ్మిర్లు, పోట్లు. నా దగ్గరకు వచ్చే బోల్డ్ అంతమందికి సర్జరీ అయిన 2 వారాలకి నుంచి మొదలు పెడితే 2 నెలలకి, సంవత్సరానికి కూడా మళ్ళీ వాపసు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. సో అలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా, నొప్పి గోళీలు అవసరం లేకుండా, కత్తిఘాట్ అవసరం లేకుండా చేసేటువంటి చికిత్సా విధానాలు మన దగ్గర ఉన్నాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 040494971819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూసి మీకు సర్జరీ నిజంగా అవసరమా లేదా అనేది చెప్పేస్తామని. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. రాణి గారు నమస్తే అండి. నమస్కారం మేడం, మా హస్బెండ్ మాట్లాడతారంట. సరే చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్. హలో సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే సార్ చెప్పండి. నాకు L5 L4 సర్జరీ అయింది సార్. ఓకే. నొప్పి బాగా ఉంది. ఎన్ని రోజులైంది సర్జరీ అయ్యి? 5 months అయింది సార్. 5 monthsకి ఈ పాటికి తగ్గిపోవాలి కదా. సర్జరీ సక్సెస్ఫుల్ అయితే ఈ పాటికి ఎప్పుడో తగ్గిపోవాలి కదా. కాలేదు సార్, పైయన్నీ ఇవి తిమ్మిర్లు బాగున్నాయి. ఇంతకు ముందు అంటే ఇక్కడ ఒక చిన్న స్పెసిఫిక్ పాయింట్ అండి, సర్జరీ కన్నా ముందు ఉన్నటువంటి నొప్పికి సర్జరీ తర్వాత నొప్పికి ఏమన్నా ఎక్కువైందా, తక్కువైందా? తక్కువైంది. ఓకే. కానీ నొప్పి బాగుంది సార్. అయితే కొద్దిగా ఆయుర్వేద మందులు కూడా వాడచ్చా అని. మీరు అక్కడ ఏమైనా ఆయుర్వేద మందులు స్టార్ట్ చేశారా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బాన్సోడ, కామాల డిస్ట్రిక్ట్ బాన్సోడ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, అంటే ఇది ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. అంటే సర్జరీ కన్నా ముందు ఏదైతే నొప్పి ఉంటుందో సర్జరీ తర్వాత నొప్పి తీవ్రతరం ఏర్పడుతుంది అనమాట. నార్మల్గా 3 లక్షల మందికి సర్జరీలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఇండియాలో. దాంట్లో సగం కన్నా ఎక్కువ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూడా ఆ సిండ్రోమ్తోనే బాధపడుతున్నారా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, ఇలాంటి వాటికి కూడా అంటే సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్కి కూడా ఆయుర్వేదంలో ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా ఈ కాంప్లికేషన్స్ని చాలా మట్టుకు నార్మలైజ్ చేయొచ్చు. కాకపోతే మిమ్మల్ని చూడాలి, మీ వ్యాధిని అర్థం చేసుకోవాలి,
తీవ్రతను అర్థం చేసుకోవాలి, మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, దాని తర్వాతనే ట్రీట్మెంట్ చెప్పాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు వెంకటరమణ సార్. చెప్పండి సార్. ఎక్కువ గస వస్తా ఉంది సార్, గస ఎక్కువ వస్తా ఉంది, ఏం తిన్నా అరగదు. ఓకే, ఎప్పటి నుంచి? ఏ విధంగా ఈ గస వచ్చి ఒక 6 నెలల నుంచి వస్తా ఉంది సార్, అంతకుముందు లేదు. ఓకే, ఈ తినేది మాత్రం అరగదు సార్ సరిగా. కొంచెం ఏదైనా తిన్నామంటే మోషన్స్ అవుతాయి. ఎన్నిసార్లు అవుతాయి మోషన్స్? నీళ్ళు మోషన్స్ అవుతాయి సార్, ఒక 6-7 సార్లు అవుతాయి. నీళ్ళు తాగినట్టుగా మోషన్ అవుతుంది. మీరు ఏమైనా మందు తాగడము, సిగరెట్ తాగడము ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సిగరెట్ లేదు సార్, మందు అయితే నైట్ 90 ml తీసుకుంటారు సార్. ఓకే, ఒకటండి, అంటే మీరు చెప్పే లక్షణాలు ఐబిఎస్ లక్షణాలకి పోలి ఉన్నాయండి. అంటే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో ఏబిసిడి అనే లక్షణాలు కనబడతాయి. ఏ అంటే అబ్డామినల్ పెయిన్, అంటే కడుపులో నొప్పి కనబడుతుంది. బి అంటే బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సి అంటే కాన్స్టిపేషన్. డి అంటే డయేరియా, అంటే మలబద్ధకము అటు విరేచనాలు ఆల్టర్నేటివ్గా ఉంటాయి. అంటే వారంలో 4 రోజులు కాన్స్టిపేషన్ ఉంటే 4 రోజులు విరేచనాలు ఉంటాయి. అలా ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా 26 లక్షణాలు ఉన్నాయండి. దాంట్లో మీకు బరువు తగ్గిపోయే దగ్గర నుంచి, కడుపు ఉబ్బరం దగ్గర నుంచి, చిరాకు కోపం అసహనం దగ్గర నుంచి, సెక్షువల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుంచి బోలెడన్ని లక్షణాలు ఉన్నాయి. ఇదన్నిటికీ మూల కారణం గ్రహణి అంటాం. ఆయుర్వేదంలో గ్రహణి వ్యాధి అంటాం. దీన్ని ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటారు. ఇదేంటంటే చిన్న పేగులో మీకు వచ్చేటువంటి వ్యాధి. మీ శరీరంలో ఏదైతే పేగులలో ఏదైతే కదలిక ఉంటుందో ఆ కదలిక సరిగ్గా జరగకపోవడం వల్ల లేదా మితిమీరి జరగడం వల్ల మోషన్స్ అవుతాయి లేదా కాన్స్టిపేషన్ అవుతుంది. దీనికి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయండి ఆయుర్వేదంలో. మేము ఇప్పటికీ 1,00,000కు పైగా ఐబిఎస్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971819 అనే నెంబరు. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వగలుగుతాము. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మందుల కన్నా ఎక్కువగా మీరు మారాల్సి ఉంటుంది. మీరేం మారాలి అని తెలుసుకోవాలంటే మాత్రం ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, రవి గారు నమస్తే అండి. హలో రవి గారు, మేడం మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మరి మెడ వాళ్ళు వచ్చి మెడ నుండి మంటలు వస్తున్నాయి సార్, నరాల మంటలు. ఎప్పటి నుంచి అండి? 6 months అవుతుంది సార్. ఏం పని చేస్తూ ఉంటారు? హార్డ్ వర్క్ చేస్తా, కొద్దిగా డ్రైవింగ్ కూడా చేస్తా. ఓకే, మరి ఏమైనా మందులు వేసుకున్నారా, ట్రీట్మెంట్లు తీసుకున్నారా? ఇంకేం వాడలేదు సార్. మరి ఏం వాడకుండా ఎట్లా తగ్గాలండి? దీనివల్ల రావచ్చు సార్. ఒకటండి, ఇక్కడ మారాల్సింది ఆయుర్వేదంలో ముఖ్యంగా ఇట్లాంటి వాటికి 4 రకాల ట్రీట్మెంట్స్ చేస్తాం సార్. మీ వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి లక్షణాలను బట్టి, మీకున్నటువంటి శరీర ధర్మాన్ని బట్టి 4 ట్రీట్మెంట్లు జరుగుతాయి. ఒకటి మసాజ్డ్ బేస్ థెరపీ జరుగుతుంది, అంటే ఆభ్యంతర బాహ్య చికిత్సలు అంటాం. బాహ్య చికిత్సలు అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్. ఇవన్నీ కూడా మీ సివియారిటీని బట్టి 10 రోజులు, 18 రోజులు, 28 రోజులు, 45 రోజుల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అది మీకు అవసరాన్ని బట్టే చెప్తూ ఉంటాం. రెండోది ఆభ్యంతర చికిత్స, అంటే లోపలికి ఇచ్చేటువంటి మందులు. ఇవి కూడా 4 నెలల నుంచి 6 నెలల దాకా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా వ్యాధి తీవ్రతను బట్టే ఉంటుంది. మూడోది ఆహారపు అలవాట్లు మార్చుకోవడం. మీ శరీర ధర్మాన్ని బట్టి నిజానికి వాతపిత్త కఫాలలో అసమతుల్యత ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా మీకు ఆహారపు అలవాట్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాలుగోది మీ లైఫ్ స్టైల్ మార్చుకునే ప్రయత్నం చేయాలి. దాంట్లో కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకుంటూ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో మీకు ఇవన్నీ డీటెయిల్స్ కావాలి అని అంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. వెన్నునొప్పిని పూర్తిగా నివారించాలి అనుకుంటే 0404971819 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి సార్. రైట్ డాక్టర్, అలాగే వెన్ను నొప్పికి మళ్ళీ డ్యూటీకి అవుతుంది, రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ డ్యూటీకి అవుతుంది, అట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది. అయితే చేయించట్లేదు.
నొప్పి అనేది మాత్రం ఒక్కోసారి సివియర్ గా వస్తుంది సార్. దానికి మరి ఏం చేయాలి ఏంటనేది కాస్త చెప్తారు. ఒకటండి, అంటే అంత సివియర్గా ఉంది, కంపల్సరీ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది 10 రోజులు అని అంటే అది మొదటి స్టేజ్ దాటుకొని రెండో స్టేజో మూడో స్టేజ్లోకి వెళ్ళిపోయిందని అర్థం అండి. ఎంఆర్ఐ చేసినా చేయకున్నా లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఎంఆర్ఐ అనేది ఏదైతే ఉందో అది 100% సొల్యూషన్ కాదండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎంఆర్ఐలో కనబడేదంతా నిజం కాదు. ఎందుకనంటే ఎంఆర్ఐలో చాలా ఎక్కువ చేంజెస్ కనబడవచ్చు, కానీ మనకు అసలు లక్షణాలే ఉండకపోవచ్చు. మనకేమో బోలెడని లక్షణాలు ఉండొచ్చు, ఎంఆర్ఐ చూస్తే అసలు దాంట్లో చేంజెసే కనబడకపోవచ్చు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు ఈక్వల్గా ఉండాలని రూల్ లేదు. అలాగే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఒక్క కరెక్ట్ ఎక్స్రే రావాలంటే 2600 ఎక్స్రేలు చేస్తే కానీ ఒక కరెక్ట్ ఎక్స్రే రాదు. వాటిని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయాలి అని అంటే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది డాక్టర్లు ఫిలిం కూడా చూడరు, ఓన్లీ రిపోర్ట్ చూసేసి పంపించేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం చేసేది తప్పు అయిపోతుంది. కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే శరీరంలో ఏ లక్షణాలు కనబడుతున్నాయి, ఏ స్టేజ్ కనబడుతుంది అనేది మనం లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. సో ఆయుర్వేదము పూర్తిగా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అండి. మీ శరీర ధర్మం వేరు, మీ భార్య గారి శరీరం ధర్మం వేరు, నాది వేరు, పక్కన వాళ్ళది వేరు. సో శరీర ధర్మాన్ని బట్టి మనం వ్యాధి తీవ్రతను బట్టి దాన్ని అనుసారంగా చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది. మేడం గారికి 2nd స్టేజ్ డిస్క్ ప్రాబ్లం ఉండొచ్చు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి, లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటామండి. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం అండి. నాకు ఏజ్ 65 అండి. ఓకే. బాడీలో నర్వస్ సిస్టమ్ మొత్తం పెయిన్ ఉంటుంది, తర్వాత బోన్స్ అన్ని కూడా జాయింట్స్ అన్ని కూడా పెయిన్ ఉంటుందండి. ఓకే. ఎక్కువ ఆయుర్వేదం తీసుకున్నా పెద్ద ఫరక్ రావట్లేదండి. ఏం ప్రాబ్లం అని చెప్పారు ఆయుర్వేదం డాక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ? డయాగ్నోసిస్ ఏం చేశారు మీకు? డయాగ్నోసిస్ ఏం చెప్పలేదు. ఇంతకుముందు ఒక్కసారిగా ఏదో మా వైరల్ ఫీవర్ అని చెప్పి కొద్దిగా ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి ఇచ్చారు. ఓకే. దానివల్ల కొంచెం పెయిన్ అయితే తగ్గింది, కానీ అది కంటిన్యూగా ఉంటుందండి. అది నొప్పులు అనేది బాడీలో లూజ్ గా, షోల్డర్ సిజన్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, సర్వైకల్ కానీ, శీలమండలం లెగ్స్ పైన అది కానీ, ఒకటండి, అంటే మీ ఏజ్ ప్రకారంగా 40-45 దాటితే వాతం బాగా ప్రబలిపోతుందండి. వాతం బాగా పెరిగిపోతుంది శరీరంలో. వాతం పెరిగినప్పుడు 42 రకాల లక్షణాలు కనబడతాయి. అశీతి వాత రోగాలు అంటాం, అంటే 80 వాత వ్యాధులు కనబడుతూ ఉంటాయి. అవన్నీ బయటికి వస్తాయి. దాంట్లలో మనం మెడ నొప్పిని తీసుకుంటే గ్రీవ వాతం అంటాము, భుజం నొప్పిని లేదా వెనకాల వచ్చే నొప్పిని అపబాహుక వాతం అంటాము, నడుములో వచ్చేదాన్ని కటివాతం అంటాము, కాలంతా పాకే సయాటికాని గృద్రసీ వాతం అంటాము, మోకాళ్ళల్లో వచ్చేది సంధివాతం అంటాము, కింద కాళ్ళల్లో వచ్చేది వాత కంటకం అంటాం. ఇలా డిఫరెంట్ ఏరియాస్లలో వచ్చేవి వీటన్నిటినీ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఆమవాతం అనేది ఇంకొక వ్యాధి కూడా ఉంది. దీన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటస్, ఇవన్నీ ఆర్థరైటిస్ లక్షణాలు అన్నీ కనబడేటువంటిది ఇది ఉంది. సో మీకు ఏ వ్యాధి ఉంది అనేది మనం ఫస్ట్ అసెస్ చేయాలి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలండి. సో ఇన్ని వాత వ్యాధులకి చాలా వాటికి కూడా ఒకటే చికిత్సా సూత్రం ఉంటుంది, ఒకటే మార్గం ఉంటుంది. ఆ చికిత్సా సూత్రం కరెక్ట్గా పాటిస్తే అన్ని వ్యాధులు ఒకటేసారి తగ్గిపోతాయి. మళ్ళీ ఆమవాతానికి డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే మీకు ఏ వ్యాధి ఉంది అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. మిమ్మల్ని మీకున్న వ్యాధిని ఫస్ట్ పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ చేసి దాని తర్వాత కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చండి. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. చంద్రయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సమస్య చెప్తానండి. టీవీ సార్ నమస్కారం అండి. నమస్తే అండి సార్ చెప్పండి. చంద్రయ్య గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ పెట్టి మీ సమస్య ఏంటో డైరెక్ట్ డాక్టర్ చెప్పండి. నమస్తే డాక్టర్. సార్ నమస్కారం, చెప్పండి. ఎల్లులో ఆపరేషన్ అయ్యింది సార్. ఓకే. ఎల్లులో ఆపరేషన్ అయితే సర్జరీ చేశారు. ఓకే. సర్జరీ చేశారు.
ఒక సంవత్సరం బాగానే ఉంది. ఓకే అయితే మెడలో చేయాలని ఫస్ట్ అన్నారు. మెడలో ఏ ప్రాబ్లం అనిపోయింది నాకు అప్పుడు. ఓకే సర్జరీ చేసి మెడలో ఏ ప్రాబ్లం లేదా సార్ అంటే మెడలో కింది భాగాలని చేశారు మధ్యాహ్నం. ఓకే అయితే ఒక సంవత్సరం బాగానే ఉన్నా. మళ్ళీ ఒకసారి కింద పడిపోయా సార్. కింద పడిపోయినాక మళ్ళీ ఈ నడుము అసలు కలిసి కింది కాళ్ళ వరకు నొప్పులు వస్తున్నాయి సార్. కానీ ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనకు నడుములో ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయితే దాన్ని అలానే అలక్ష్యం చేస్తే 6 నెలల్లో మెడకు వచ్చేస్తుంది. మెడలో ఒకవేళ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి అలక్ష్యం చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే లేదా ట్రీట్మెంట్ని కరెక్ట్ ఎంతైతే తీసుకోవాలో అంత తీసుకోకపోతే నడుములోకి కూడా వచ్చేస్తుంది. ఆపరేషన్ చేసేటప్పుడు పైనుంచి కింది దాకా ఒకటే కత్తిఘాటు పెట్టి కోసేది కాదండి స్పైనల్ సర్జరీ అంటే. అది ఒక డిస్క్ 2 డిస్కులకు మాత్రమే చేస్తూ ఉంటారు. కాకపోతే అలా చేసిన రిస్క్ ఫ్రీ సర్జరీ అంటూ లేదు. కాకపోతే ఎక్కడైతే తీవ్రంగా ఉంటుందో, సపోజ్ మీకు నడుములో ఉంది, మెడలో ఉంది, మీకు మెడలో ఎందుకు చేయలేదు, నడుములో ఎందుకు చేశారు అని అంటే నడుములో తీవ్రంగా ఉండిందేమో అందుకని నడుములో చేశారు. అక్కడ ఫస్ట్ రిస్టోర్ చేశాక దాని తర్వాత మీరు బాగుంటే అప్పుడు మెడలో కూడా చేద్దామని అనుకొని ఉంటారు. ఏదేమైనా ఆపరేషన్ చేశాక మళ్ళీ పడ్డారు, మళ్ళీ దెబ్బ తగిలింది, మళ్ళీ దాని నుంచి మళ్ళీ నొప్పి వస్తుంది అని అంటే మాత్రం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. సర్జరీ తర్వాత కూడా సర్జరీ కాంప్లికేషన్లు తగ్గించడానికి మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స చాలా ఉపయుక్తంగా ఉంటాయండి. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. పరమేశ్వర్ గారు నమస్తే అండి. పరమేశ్వర్ గారు. హలో మేడం, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. డాక్టర్ నమస్కారం అండి. చెప్పండి సార్. సార్ నాకు నా ఏజ్ 50. ఓకే. డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 times వస్తుంది సార్ మోషన్. ఓకే. అంతే నార్మల్ గానే వస్తుంది సార్ నాకు మోషన్. ఓకే. కానీ డైలీ 2 times వస్తాయండి. మంచిదే కదా. మంచిదేనండి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఒక్కసారి మోషన్ రావడము ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిపేషన్. ప్రతి ఒక్కరికి కూడా 2 సార్లు వస్తేనే మంచిది. మీరు ఆరోగ్యంగా ఉన్నారండి, అనవసరంగా బాధపడుతున్నారు. రైట్ డాక్టర్. అలాగే ఇప్పుడు మనం ఇందాక చాలా మంది కాలర్స్ చెప్పారు ఆపరేషన్ జరిగింది కానీ మాకు పెయిన్ వస్తుంది ఇంకా అనేసి అంటున్నారు కదా. సో ఆయుర్వేదంలో ఎలా ఉంటుందని అంటే పూర్తిగా తగ్గిపోతుందా మెడిసిన్స్ వాడితే, లేదంటే మళ్ళీ కొన్ని రోజులకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? వెరీ మంచి, చాలా మంచి క్వశ్చన్ అండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, 2 భాగాలుగా తీసుకుంటాను. ఒకటి, సర్జరీ చేసిన తర్వాత సర్జరీ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత నొప్పి తీవ్రతరం అవుతుంది. దాన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటారు. అలాంటి ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్కి కూడా మన దగ్గర కాంప్లికేషన్స్ని తగ్గించడానికి ఆయుర్వేద చికిత్సా విధానాలు ఉన్నాయి. కొన్ని లక్షల మందికి అలాంటి కాంప్లికేషన్స్ని కూడా తగ్గించగలిగాం. రెండోది, ఆయుర్వేద చికిత్సా విధానాలు తీసుకున్నాక మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫస్ట్ రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది కనుక్కుంటాం. సో నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటాం. ఫస్ట్ కారణాన్ని కనుక్కుంటే సగం చికిత్స జరిగిపోయినట్టే. అలాంటి కారణాన్ని కనుక్కొని ఆ కారణాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తాం. స్పైన్లో ఉన్న కంప్రెషన్ని కానీ స్పైన్లో ఉన్న డీజనరేషన్ని కానీ మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, నార్మలైజ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి వాతపిత్త కఫాలని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ నేర్పిస్తాం అండ్ డైటరీ మేనేజ్మెంట్ నేర్పిస్తాం. ఇవన్నీ చేయాల్సింది ఎవరు? ఇవన్నీ సర్జరీ చేయించుకున్న ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేసుకోవాలి. మంచిగా న్యాచురల్గా కత్తిఘాటు లేకుండా మేము ట్రీట్మెంట్ చేసిన ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, ఈ డైటరీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇది చేసుకుంటూ ఉంటే నిజానికి రోజు మనం ఎక్సర్సైజ్ చేస్తే మన కండరాలని బలోపేతంగా ఉంచుకుంటే లోపల ఉన్నటువంటి వెన్నుపాము మీద ప్రెషరే పడదు కదండి. సో ఆ ఎక్సర్సైజ్ చేసే విధానాన్ని నేర్చుకోవాలి, ఆ కూర్చునే విధానాన్ని సరి చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాల్సింది ఎవరు? ఇండివిజువల్గా ఎవరికి వారే. నొప్పి వచ్చినా, సర్జరీ చేయించుకున్నా, లేదా మీరు ఆరోగ్యంగా ఉండాలనుకున్నా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే ఫస్ట్ నేను స్టార్టింగ్లో ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, హీ హూ గాడ్స్ హిస్ స్పైన్ గాడ్స్ హిస్ లైఫ్. ఎవరైతే తన వెన్నుని కాపాడుకుంటాడో, ఎవడైతే వెన్నుని కాపాడుకోగలుగుతాడో వాడి ఆరోగ్యం ఎప్పటికీ హ్యాపీగా ఆనందంగానే ఉంటుంది కదండి. రైట్.
అలాగే ఇప్పుడు జనరేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా స్ట్రెస్ కి గురవుతుంటారు, వర్క్ ప్రెషర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ పని ఒత్తిడి వల్ల కూడా బ్యాక్ పెయిన్ అన్నది వస్తుందంటారా? ఒకటండి, అంటే మనం కూర్చునే విధానం సరిగా లేదు, నిలబడే విధానం సరిగా లేదు, తినే న్యూట్రిషన్ సరిగా లేదు, దీనికి తోడు కూడా మనకి స్ట్రెస్ ఎక్కువైంది, కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బ్లడ్ స్ట్రీమ్లోకి. మన కండరాల పనితనం ఏంటంటే సంకోచ వ్యాకోచాలే, అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషనే. ఈ హార్మోన్స్ రిలీజ్, కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోతే అక్కడున్న కండరాల పరిస్థితి ఓన్లీ కాంట్రాక్షన్ ఫేజ్లోకే వెళ్ళిపోతుంది, అంటే గట్టిగా అయిపోతాయి, దాని పనితనం కోల్పోతుంది. అలా గట్టిగా అయినప్పుడు వెనకాల కండరాలు గట్టితనం పొందినప్పుడు ఆటోమేటికల్లీ నొప్పి వస్తుంది. నొప్పి సంకేతంగా వస్తుంది, మీకు అక్కడ ఏదో తేడా ఉంది, దాన్ని మార్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది. అలా దాన్ని అలక్ష్యం చేస్తే అది కాస్త లోపలికి వెళ్ళిపోయి మీకు స్పైనల్ ప్రాబ్లము, స్పైనల్ డీజనరేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. ఎవరైతే మా కాలర్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.